హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. రోహిత్ శర్మకు అదేవిధంగా విరాట్ కోహ్లీ మాత్రమైతే బీసీసీఐ మాత్రమైతే ఒక కీలకమైన కండిషన్ అయితే పెట్టడం జరిగింది. లేదంటే మాత్రమైతే ఆ సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అసలు బీసీసీఐ వీళ్ళిద్దరి రాక్ జోడికి ఏమైనా కండిషన్ పెట్టింది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మలు మాత్రమైతే ఇప్పటికే టీ20కి అదేవిధంగా టెస్ట్ ఫార్మాట్లకి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. టీ20లోకి వచ్చేసరికి 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా టెస్ట్లోకి వచ్చేసరికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతే పూర్తి పేలవ ప్రదర్శన చేయడంతోనే ఆ సిరీస్ ముగిసిన వెంటనే రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ వీళ్ళిద్దరు క్రికెటర్లు చూసుకుంటే కేవలం ఓడిఐ ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో వీళ్ళిద్దరు మాత్రమే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అయితే ఇద్దరు రాక్ జోడి వచ్చేసరికి 2027లో జరిగే ఓడిఐ వరల్డ్ కప్ వరకు అయితే జట్టులో ఉండాలని అయితే వీళ్ళిద్దరు అయితే భావిస్తున్నారు. అప్పటి వరకు మరి ఉండాలా వద్దా అయితే మాత్రమైతే బీసీసీఐ మాత్రం వీళ్ళిద్దరికి అయితే ఒక కీలకమైన కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఆ కండిషన్ ఏంటిది అన్నది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. బీసీసీఐ వచ్చేసరికి వీళ్ళిద్దరికి వచ్చేసరికి ఒక కండిషన్ అయితే పెట్టింది. ఆ కండిషన్ ఏంటంటే మన అక్టోబర్లో వచ్చేసరికి ఆస్ట్రేలియాతోనైతే ఓడిఐ సిరీస్ అయితే జరగనుంది. ఓడిఐ సిరీస్లో విద్యలో అయితే మంచిగా రాణించాలి. అదేవిధంగా డిసెంబర్లో వచ్చేసరికి వన్డే ఫార్మాట్లో దేశీయ సిరీస్లు అయితే జరగబోతున్నాయి. ఆ సిరీస్లో వీళ్ళిద్దరూ అసలు తరపున ఆడాలని అయితే బీసీసీఐ అయితే కీలకమైన కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఇలా ఆడితేనే 2027లో జరిగే ఓడిఐ వరల్డ్ కప్లో వీళ్ళకి ఎంపిక అవకాశం ఉంటుందని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళ ప్రదర్శన కానీ అదేవిధంగా ఫిట్నెస్ కానీ దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళు ఈ ట్రోఫీలో అయితే ఖచ్చితంగా ఆడాలి, లేదంటే మాత్రమైతే కష్టం అని కూడా క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి టైంలో చూస్తుంటే మరి ఇద్దరు ప్లేయర్లు మరి ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడతారా లేదా అయితే సందిగ్ధంలో ఉందని చెప్పుకోవచ్చు. కేవలం ఓడిఐ ఫార్మాట్ కోసం వీళ్ళు ఆడతారా, 2027 జరిగే వరల్డ్ కప్ కోసం వీళ్ళు ఫుల్ ఫిట్గా ఉంటారా లేదా అని అయితే ప్రశ్న అయితే ఉంది. లేదంటే మాత్రమైతే ఆస్ట్రేలియాతో జరిగే 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ తర్వాత వీళ్ళైతే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా అయితే బీసీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం. వీళ్ళిద్దరు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వీరి ప్లేస్లో వచ్చేసరికి యంగ్స్టర్తో అయితే భర్తీ చేయాలని అయితే ఒక ప్లాన్స్ కూడా వేస్తున్నట్లయితే సమాచారం. 2 రకాలుగా అయితే బీసీసీఐ మాత్రమైతే నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ రావాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. అక్టోబర్ ఎండింగ్ వరకు అయితే మనకు పూర్తి అయితే సమాచారం అందే అవకాశం ఉంది. డిసెంబర్లో వచ్చేసరికి వీళ్ళు డొమెస్టిక్ క్రికెట్ ఆడితే మాత్రమైతే 2027లో జరిగే ఓడిఐ వరల్డ్ కప్లో ఉంటారు, లేదంటే మాత్రమైతే ఆ వరల్డ్ కప్లో మాత్రమైతే చోటు కోల్పోయే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం. దీనిపైన అయితే నేను అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.